హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం 5th క్లాస్లో ఉన్నాం. 5th క్లాస్ మ్యాథ్స్లో ఫస్ట్ యూనిట్ ఉంది. ఫస్ట్ యూనిట్లో మనం 4 పార్ట్స్ అయిపోయినాయి. దిస్ ఇస్ ద 5th పార్ట్ అనమాట. సో 5th పార్ట్లో మనకి ఎగ్జాంపుల్స్ అన్నీ అయిపోతే నెక్స్ట్ పార్ట్లో మనము ఎక్సర్సైజ్ ఏదైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేస్తాం. సో ఆ ఎక్సర్సైజ్ అయిపోతే యూనిట్ 1 అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనండి. యాజ్ యూజువల్లీ presented by A. Praveen Kumar. I am working as SGT at MPPS Pedda Venkatagiri Khammam Rural Mandal. Okay, let us move on to the topic now. ఈరోజు మనము పేజ్ నెంబర్ 22, 24 అండ్ 26 మనం చూడబోతున్నాం అనమాట. సో రైట్, ఆల్రెడీ మనము ప్రీవియస్గా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేశాము. నౌ ఐడెంటిఫై ద రూల్ అండ్ ఫిల్ ద బ్లాంక్స్. ఇక్కడ ఐడెంటిఫై ద రూల్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఉంది. ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు. 25 + 75 ఈజ్ ఈక్వల్ టు 100 అండ్ 100 - 25 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్పేసి ఇక్కడ అన్నారు. సో ఆల్రెడీ మీరు కింది క్లాస్లో నేర్చుకొని ఉంటారు. లెట్ us డూ ఇట్ వన్స్ అగైన్. సపోజ్ యూ హ్యావ్ 4 బాల్స్. మీ దగ్గర ఒక 4 బాల్స్ ఉన్నాయి అనుకుందాం. మీ ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు, తన దగ్గర 3 బాల్స్ ఉన్నాయి. సో టోటల్ హౌ మెనీ బాల్స్ అని చెప్పేసి మనం వస్తే ఇక్కడ మనకి 1 2 3 4 బాల్స్ అనుకుందాం. బాల్స్ చాక్లెట్స్ స్వీట్స్ ఏదో ఒకటి అనుకోండి. సో ఇక్కడ 4 ఉన్నాయి అండ్ మీ ఫ్రెండ్ ఒక 3 తీసుకొని వచ్చాడు. అప్పుడు మనకి నీ దగ్గర ఉన్నాయి 1 2 3 4 అండ్ మీ ఫ్రెండ్ తీసుకొచ్చినాయి 1 2 3. టోటల్ ఎన్ని అవుతాయి చూద్దాం. 1 2 3 4 5 6 7. సో హౌ మచ్ ఇట్ ఈస్ 7 వచ్చాయి అడిషన్ చేస్తే. ఈ 7లోంచి మనం కనుక 7 - 4 మళ్ళీ చేసాం అనుకోండి. 7లోంచి 4 సబ్ట్రాక్షన్ చేసాం. సో ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 4 అంటే ఈ 4 1 2 3 4 ఉంది కదా, ఈ 4ని రౌండప్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది? హౌ మెనీ రిమైనింగ్? 1 2 3 అనేది రిమైనింగ్. అంటే 7 - 4 చేస్తే ఏమొచ్చింది? ఈ 3 అనేది ఇక్కడికి వచ్చేసింది. సపోజ్ 7 - 3 చేద్దాం. ఇప్పుడు 7 - 3 చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఇప్పుడు ఒకసారి. రైట్, సో ఇక్కడ ఆల్రెడీ 4 ఉన్నాయి. ఇప్పుడు 7 - 3 చేయాలన్నమాట. 1 2 3 ఈ 3ని రౌండప్ చేద్దాం. మనం 3ని రౌండప్ చేసి ఎన్ని మిగులుతున్నాయి? 1 2 3 4. సో 4 అనేది రిమైనింగ్. అంటే 7 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఇక్కడ 4 అనేది వచ్చేసింది. రైట్, 7 నుంచి 4 తీసేస్తే 3 వచ్చింది, 3 తీసేస్తే 4 వచ్చింది. సేమ్ రూల్ మనకి ఇక్కడ ఎంత పెద్ద నెంబర్స్ అయినా ఉంటాయి. 25 + 75 = 100 అయినప్పుడు 100 - 25 అయితే ఆటోమేటిక్గా రిమైనింగ్ ఎంత వస్తుంది అంటే 75 వస్తుంది. ఇది ఆన్సర్ అవుతుంది. రైట్, సేమ్ బి 60 + 40 = 100 అయితే 100 - హౌ మచ్ ఈజ్ ఈక్వల్ టు 60 అంటున్నారు. సో యువతల ఈజ్ ఈక్వల్ టు 60 ఉందనుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మిగిలింది మనకి ఏంటి? రిమైనింగ్ 40. హౌ మచ్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్? 40 సబ్ట్రాక్ట్ చేస్తే 60 వస్తుంది. అండ్ 48 + 58 = 106 అయితే ఇక్కడ 106 ఉంది, ఇక్కడ 48 ఉంది. ఇక్కడ రిమైనింగ్ నెంబర్ ఏంటిది? 58. సో వితౌట్ క్యాల్కులేటింగ్ డైరెక్ట్గా మీరు ఆన్సర్ అనేది వేసేయచ్చు. సేమ్ 36 + 89 = హౌ మచ్ ఇక్కడ ఇవ్వలేదు. కింద చూస్తే మనకి 125 - 36 ఇచ్చారు. సో 125 - 36 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ 89 అవుతుంది. ఈ 125 ఇక్కడ వస్తుంది అనమాట. 125. రైట్, 150 + 325 = 475. ఈ 475 నుంచి 150 సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ 325 అనేది ఇక్కడ మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఐడెంటిఫై ద రూల్. దిస్ ఇస్ ద రూల్ అనమాట. సో 200 ఈ రూల్ని ఏమంటారు? A + B = C అయితే A - B, A - C = B ఆర్ A - B = C. ఇది A + B సపోజ్ A + B = C అయితే మనకేంటి? C - A = B వస్తుంది, లేదా C - B = A వస్తుంది. ఇదంతా మీరు పై తరగతులు నేర్చుకుంటారు. జస్ట్ వీఆర్ 5th క్లాస్ కదా, సో పై తరగతులు నేర్చుకుంటారు. ఇది మనకు పెద్ద ఇప్పుడు ప్రజెంట్ ఆ రూల్ పేరు అవసరం లేదు. సో రైట్, 267 + 625 = 892 అంటే 892 ఇక్కడ 267 ఉంది. రిమైనింగ్ ఏంటిది? సింపుల్గా 625 వేసుకోవచ్చు. ఇక్కడ కూడా 567 + 115 682 ఉంది. 68 నుంచి 115 సబ్ట్రాక్షన్ చేస్తే మిగిలేదు మనకి 567. సో ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఒక ఫిగర్ ఉంది మనకి 5346. ఇది 4111 ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ మిగిలింది 1 2 3 5. అర్థమైంది కదా రూల్. సో రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ మీరు సేమ్ రూల్లో చేసేసేయండి. హోంవర్క్ ఇది. రైట్, మీరు సొంతంగా చేసేయండి. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ నౌ. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి చూద్దాం. రైట్, నెక్స్ట్ టాపిక్ ఐడెంటిఫై ద రూల్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. సేమ్ రూల్ ఇక్కడ ఇచ్చారు. మనకి 39 + 49 = ఏమిది? 42 + 39. ఇక్కడ మనకి 3 + 4 = 7 అయితే 4 + 3 కూడా మనకి ఏమవుతుంది? 7 అవుతుంది. ఇందాక మనం చేసినటువంటి ప్రాబ్లం. సేమ్ 121 + 99 = 99 + 121.
536 676 అన్నప్పుడు ఇక్కడ 536 ఉంది, రిమైనింగ్ 677. ఇక్కడ కూడా 1010 ఉంది, ఇక్కడ 1010 ఉంది, కాబట్టి 16 ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ 1747 1747 ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మిగిలింది 3829. అండ్ ఇక్కడ కూడా 1150 ఉంది, ఇక్కడ 9017 ఉంది, 9017 కూడా ఉంది, కాబట్టి ఇక్కడ మనం వేయాల్సిన నెంబర్ 1150. సో దిస్ ఈజ్ ద రూల్ అనమాట. ఇది కూడా మనకి a+b=b+c అనేటువంటి రూలు, అది మనకి పై క్లాస్లో రూల్ పేరేంటి అనేది మీరు తర్వాత నేర్చుకుంటారు. రైట్, నెక్స్ట్ డూ నాట్ ఫైండ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, జస్ట్ ఎస్టిమేట్ చేయండి జస్ట్ అని ఇక్కడ ఇస్తున్నారు. శంభు వెంట్ టు ఏ మార్కెట్ ప్లేస్ అండ్ స్పెంట్ 108 రూపీస్ అండ్ ఆన్ ఫుడ్ ఐటమ్స్ అండ్ 413 ఆన్ క్లాత్స్. అబౌట్ హౌ మచ్ మనీ డిడ్ శంభు స్పెంట్ ఇన్ ద మార్కెట్. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా కనుక్కోవద్దు, ఆన్సర్ వద్దు, జస్ట్ ఎస్టిమేట్ చేయండి అంటున్నారు. 128 ఏమో ఫుడ్ మీద ఖర్చు పెట్టారు, 413 ఏమో దేని మీద ఖర్చు పెట్టాడు, క్లాత్స్ మీద ఖర్చు పెట్టారు. సో అప్రాక్సిమేట్లా అంటే ఇక్కడ ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి, 100 ఉంది, ఇక్కడ 400 ఉన్నాయి, టోటల్ 100 + 400 అంటే 500 అవుతుంది. సో మనకి ఆన్సర్ అనేది 500కి దగ్గరగా ఉంది, కాబట్టి క్లోజెస్ట్ ఆన్సర్ 500, కాబట్టి మనం ఆన్సర్ ఏం రాస్తాము, 500ని రౌండ్ అప్ చేస్తాము. ఓకే, రైట్. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాబ్లం. గంగా గోస్ టు ద మార్కెట్ విత్ 372 అండ్ స్పెండ్స్ 193. అబౌట్ హౌ మచ్ మనీ డస్ షీ హ్యావ్ ఇన్ ద పర్స్ నౌ. మార్కెట్కి ఎంత తీసుకెళ్ళింది, 372 రూపీస్ తీసుకెళ్ళింది అండ్ 193 ఖర్చు పెట్టింది. 193 అంటే ఇట్ ఈస్ నియర్ టు 200, దాదాపుగా 200. సో 300 తీసుకెళ్ళింది, 200 ఖర్చు పెట్టింది. సో రిమైనింగ్ హౌ మచ్, 300 - 200 అంటే 100 ఉంటుంది, కాబట్టి క్లోజెస్ట్ ఆన్సర్ ఈజ్ 100. ఇది మనం క్లోజెస్ట్ ఆన్సర్ డైరెక్ట్గా ఎస్టిమేట్ చేయాలి, నాట్ టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ వద్దు అంటున్నారు. సేమ్ ఇలాంటివే మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు మనకి, వీటికి కూడా మనము ఏం చేయాలనంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ కనుక్కోకూడదు, జస్ట్ ఎస్టిమేషన్ చేయాలి. కృష్ణ హ్యాస్ 321 ఇన్ హిస్ పర్స్. హిస్ మదర్ గేవ్ హిమ్ 618 రూపీస్. అబౌట్ హౌ మచ్ మనీ డస్ కృష్ణ హ్యావ్ ఇన్ ద పర్స్ నౌ. కృష్ణ దగ్గర 321 ఉన్నాయి, మదర్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చింది, 618 ఇచ్చింది. సో ఇవి 300 600 టోటల్ వచ్చేస్తే మనకి ఏమవుతుంది, 900 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ నియర్ టు ద 900, క్లోజెస్ట్ టు ద ఆన్సర్. And there are 1482 men and 1683 women in Rachapalli village according to the 2011 census. About how much is the population of the village? Okay, 1482 ఏమో men ఉన్నారు and 1482 men, 1683 ఏమో women. టోటల్ పాపులేషన్ అడుగుతున్నాడు, ఆ ఊరి జనాభా అడుగుతున్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీ ఎంతమంది, మొత్తం జనాభా అడుగుతున్నారు. ఇక్కడ ఒక 1000, ఇక్కడ 1000 తీసుకుంటే మనకి 2000 వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ 400s and 600s ఉన్నాయి. 400 + 600 అంటే 10 hundreds అవుతాయి. 10 hundreds అంటే ఈజ్ ఈక్వల్ టు 1000. సో 1000 ఉంటుంది కాబట్టి ప్లస్ 1000, ఇక్కడ 2000s ఉన్నాయి, ఇంకొక 1000 వచ్చింది. సో అదేమవుతుంది, 3000 అవుతుంది. సో ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు ద ఆన్సర్ ఈజ్ 3000. There are 842 pages in a book. Anthony has read 421 pages. About how many pages he still has to read? So in the book 842 pages are there. 421 already read. Book lo 842 pages ఉన్నాయి, మన 421 pages Anthony already చదివేశాడు. సో ఇంకెంత ఉన్నాయనంటే 800s నుంచి 400 మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 8 - 4 = 400. సో ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు 400. నాట్ ఎగ్జాక్ట్ ఆన్సర్, మనం ఎస్టిమేట్ చేసి చెప్తున్నాము, ఎందుకంటే మనం ఎస్టిమేట్ చేసి చెప్పమన్నారు, నాట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకు అవసరం లేదు. దెర్ ఆర్ 417 కోకోనట్ ట్రీస్ ఇన్ వన్ గ్రూవ్ అండ్ 386 ఇన్ అదర్. అబౌట్ హౌ మెనీ ట్రీస్ ఆర్ దేర్ ఇన్ ఆల్ ద 2 grooves. సో ఇక్కడ ఆల్ ద టుగెదర్ కనుక్కోమంటున్నారు కాబట్టి ఇది 400 and 386. సో 4 + 3 = మనకి ఏమవుతుంది, 700 అవుతుంది. ఇక్కడ 86, ఇక్కడ 17 ఉన్నాయి. 86 అంటే దాదాపుగా 90 వేసుకోవచ్చు, ఇక్కడ 17 అంటే దాదాపుగా 20 వేసుకోవచ్చు. 90 + 20 అంటే ఇది ఒక 100 దాకా వస్తుంది, కాబట్టి ఇంకొక 100 పెరుగుతుంది. 7 + 1 = 800. ఇలా 800 అని రాసుకోవాలి. అబౌట్ హౌ మచ్ ఈజ్ 904 మోర్ దాన్ 418. 904 మోర్ దాన్ 800. 408 అంటే మోర్ అంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. 904 ఉంది అండ్ 418. అమౌంట్ హౌ మచ్ మోర్ అంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. 900s లోంచి 400s తీసేస్తే మనకి ఏం మిగులుతుంది, 500s అనేది మిగులుతుంది. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ 500. సో ఈ విధంగా మనం ఎస్టిమేట్ చేసి ఆన్సర్స్ని, క్లోజెస్ట్ ఆన్సర్ని కనుక్కొని రౌండప్ చేస్తాం. ఇది మీ బుక్లో చేసేయండి.
ఓకేనా అండి. సో ఇంకా నెక్స్ట్, రైట్ డిఫరెంట్ డిజిట్స్ ఇన్ ద బ్లాంక్స్ given and add them. Identify which of the given option is nearest to the total. Hint ఇచ్చాడు, రైట్ ద పాసిబుల్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద ఈచ్ కేస్. హింట్ ఇచ్చాడు, ఒక లార్జెస్ట్ నెంబర్ ఒక స్మాలెస్ట్ నెంబర్ వేసుకోమన్నాడు. ఇక్కడ మీరు 2 లార్జెస్ట్ నెంబర్లు వేసుకోవచ్చు, లేదా ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ వేసుకొని ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. సపోజ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ 8 ఇక్కడ 9 వేద్దాం. సో లార్జెస్ట్ నెంబర్స్ అనుకున్నాం. 8 + 9 = ఏమవుతుంది, 17 అవుతుంది. 17లో 7 1s ప్లేస్లో వేసుకోవాలి. ఈ 1 తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాము, ఈ 10s ప్లేస్లో వేసుకుంటాం. సో 1 + 7 8, 8 + 6 14, 147. సో ఇట్ ఈస్ నియర్ టు 140. సో దిస్ ఈస్ ద నియరెస్ట్ టోటల్. ఇలా కాకుండా మీరు ఏం చేయొచ్చు, స్మాలెస్ట్ నెంబర్స్ కూడా వేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 2 ఇక్కడ 1 వేసుకున్నాం అనుకోండి. 2 + 1 3, 6 + 7 13, 133. అప్పుడు కూడా ఇది 140కి నియరెస్ట్గానే ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా 8 9, 8 లేకపోతే వేరే నెంబర్స్ మనం చేసుకుందాం. 9 and 6 వేద్దాం. 9 + 6 15. ఈ 5 1 ప్లేస్లో వేసుకుంటాం. ఈ 1 10 కాబట్టి 10s ప్లేస్లో ఉంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి 10s ప్లేస్ కింద వేసుకుంటాం. 1 + 7 8, 8 + 2 100, 105. సో ఇట్ ఈస్ నియర్ టు 99. ఓకే, ఇలా కాదు మీరు వేరే నెంబర్స్ వేసుకున్నాం అనుకోండి. 2 1 వేసుకుంటే 2 + 1 3 and 7 + 2 9. దెన్ ఆల్సో ఇట్ ఈస్ నియర్ టు 99. సో ఈ విధంగా మీరు ఏం చేసుకోవాలి, మీకు నచ్చినటువంటి నెంబర్స్ వేసి అక్కడ ఆన్సర్స్ చూసుకోండి. ఓకే, క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్స్ వేయండి. అండ్ ఇక్కడ కూడా మీకు సేమ్ మీకు నచ్చినటువంటి నెంబర్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 6 వేస్తున్నాను, 5 వేస్తున్నాను, ఇక్కడ 7 వేసాను. 7 + 5 = 12. 2 అనేది 1s ప్లేస్లో ఉంది, ఇక్కడ వేసుకుంటాం. 1 వచ్చింది, దీన్ని 10s ప్లేస్లో తీసుకెళ్ళాలి. 1 9 + 1 10, 10 + 6 16. మళ్ళీ ఇది 100s ప్లేస్లోకి వెళ్తుంది. 16 వస్తే 6 తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. ఈ 1 ఇక్కడ తీసుకు 100 ప్లేస్ చేస్తాం. 1 + 1 2, 262. అంటే ఇట్ ఈస్ నియర్ టు 241. ఇక్కడ చిన్న నెంబర్స్ వేసుకోండి. 3 2 1, 2 + 1 3, 3 + 6 9, 293. సో 293 ఇట్ ఈస్ నియర్ టు 300. సో ఇట్ ఈస్ నియర్ టు 360 వేసుకోవచ్చు. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ ఉంది, పైన పెద్ద నెంబర్ వేసుకొని చిన్న నెంబర్ వేసుకోవచ్చు. 9 - 6 = 3, 9 - 5 = 4, 43. సో ఇట్ ఈస్ నియర్ టు 46. రైట్. సో ఇక్కడ మీరు మీకు నచ్చినటువంటి నెంబర్స్ వేసుకోండి అండ్ ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసి వేయండి. ఓకేనండి. సో ఇది పిల్లలు. నెక్స్ట్ మనం ఇంకొక ద అప్రాప్రియేట్ సైన్స్. ఇక్కడ మనం ఏం చేయాలి, కరెక్ట్ సింబల్స్ అనేవి పెట్టాలి. సైన్స్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ, లేదా మనకి ఇంకా మల్టిప్లికేషన్ అండ్ డివిజన్లోకి వెళ్ళలేము, ప్లస్ అండ్ మైనసే కాబట్టి అడిషన్ సబ్ట్రాక్షన్ దగ్గర చూద్దాం. సో ఇక్కడ 200s ఉన్నాయి, ఇక్కడ 200s ఉన్నాయి, ఇక్కడ 500s ఉన్నాయి. మొత్తం అన్ని ప్లస్లు పెట్టుకుంటే 900 అవుతాయి. మనకు కావాల్సిన నెంబర్ ఎంత, 584. సో అప్పుడు ఏం చేస్తామంటే 205లోంచి మనం 201 సబ్ట్రాక్షన్ చేస్తాం. సో 205లోంచి 201 తీసేస్తే 200 నుంచి 200 పోతే మనకి ఎంత, 0 వస్తుంది. అండ్ 5లోంచి 1 పోతే 4 వస్తుంది. ఆ 4ని 580కి కలిపితే యాడ్ చేస్తే 584 వస్తుంది. సో ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ అనేది పెట్టాలి. ఇది కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 200 ఉన్నాయి, ఇక్కడ 300 ఉన్నాయి, ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 100. మొత్తం కలిపితేనే మనకు 500 దాకా వస్తుంది. కాబట్టి దీన్ని యాడ్ చేయాలి. కావాలంటే ఇక్కడ మనం యాడ్ చేసుకొని చూసుకుందాం. రైట్. 266, 124, 194. 4 + 4 8, 8 + 6 వచ్చేసి మనకి 14 వస్తుంది. ఈ 14లో 4ని 1s ప్లేస్లో ఉంచుతాం. ఈ 1 తీసుకొచ్చి ఏం చేస్తాం, 10s ప్లేస్లో వేస్తాం. 1 1 + 6 7, 7 + 2 9, 9 + 9 18. రైట్. ఒకసారి పైన వేస్తున్నారు, ఒకసారి కింద వేస్తున్నారు, ఇలా అనుకోవద్దు. ఎక్కడ వేసినా ఒకటి. 1 + 1 2, 2 + 1 3, అండ్ 3 + 2 5. దట్ ఈస్ ఈక్వల్ 584. సో ఇక్కడ మనం 2 కూడా ప్లస్లే యాడ్ చేస్తాం. ఇక్కడ మనం చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది 1000 ఉంది. 1000 అంటే పెద్దది కాబట్టి మనకు కావాల్సిన 500 కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 1000లోంచి మైనస్ చేద్దాం 350ని. ఇక్కడ చూద్దాం 1000 - 350 చేద్దాం. చేస్తే 0లో 0 పోతే 0. అండ్ ఇక్కడ మనకి 0లోంచి 5 పోదు కాబట్టి పారో తెచ్చుకుంటాం. ఇక్కడ లేదు, మళ్ళీ ఇక్కడికి వెళ్తాం. మైనస్ 1 వచ్చేస్తే 1000 తీసుకొస్తే ఇక్కడికి వచ్చేసరికి 10 hundreds అవుతాయి. ఈ 10 hundredsని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడికి 10 tens అవుతాయి. 10 tensలోంచి మనం ఒక 5 tens తీసేస్తే 5 tens మిగులుతాయి. ఇక్కడ మనకు 10 hundredsలో ఒక 100 ఆల్రెడీ తీసేసుకున్నాం. 9 hundreds ఉంటాయి. 9 hundredsలోంచి ఒక 300 తీసేస్తున్నాం. దట్ ఈస్ 600, 650. కానీ కావాల్సిన ఆన్సర్ రాలేదు. మళ్ళీ ఏం చేస్తాం, మైనస్ వేసుకొని మళ్ళీ 66ని ఇందులో సబ్ట్రాక్షన్ చేయాలి. సో 650
-66 వేసుకుంటే 0లో 6 పోదు, 10 బారో తెచ్చుకుంటాం, 10లో 6 పోతే 4, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ మళ్ళీ బారో తీసుకుంటాం, 10 + 4 14, 14లోంచి 6 పోతే మనకి 8, 600లోంచి ఆల్రెడీ మనం 100 బారో తీసుకున్నాం కాబట్టి 500 మిగులుతాయి, 584 వచ్చింది. సో ఇక్కడ మన అప్రాప్రియేట్స్ అంటే ఒక 2 కూడా మైనస్లు పెట్టాలి. సో ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఎస్టిమేషన్ చేసి థింక్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. రఫ్గా మనం దగ్గర ఆన్సర్ అనేది క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. అర్థమైందా పిల్లలు? సో ఇది మనకి ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి టాపిక్స్ అన్నమాట. సో రైట్, మనం ఇంతటితో మనకి ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ ఛానల్ డెవలప్మెంట్లో కనుక మీరు పాల్పంచుకోవాలనుకుంటే కనుక దిస్ ఈజ్ మై ఫోన్పే నెంబర్. ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దిస్ ఛానల్ ప్లీజ్ కంట్రిబ్యూట్ చేయండి. అండ్ ఎందుకంటే ఒక ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ లాంటి ఒక స్క్రీన్ పెట్టేసి మీకు స్పీడ్గా ఆటోమేటిక్గా వీడియోస్ అందించాలంటే కనుక ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇది కిడ్స్ ఛానల్ కాబట్టి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, మన సబ్స్క్రైబర్స్ కూడా 20,000 ఉన్నారు. సో అందుకని నేను మిమ్మల్ని కంట్రిబ్యూషన్ అనేది అడుగుతున్నాను. యాజ్ యూ విష్ యూ కెన్ ఇన్వాల్వ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఛానల్. మీకు కనుక నచ్చితే మీకు ఈ ఛానల్ గ్రోత్లో పాల్గొనాలంటే కనుక దీనికి హెల్ప్ చేయండి. అండ్ మనం ఛానల్ని ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ దాకా వచ్చినట్లయితే మనకు కొద్ది ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి దీని మీద వచ్చి దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఛానల్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నాను, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది మీకు తెలుసు. సో ప్లీజ్ హెల్ప్ ఇన్ గ్రోత్ దిస్ ఛానల్. ఓకేనండి. సో రైట్, మరి జూన్ సిలబస్ జూన్లో, జూలై సిలబస్ జూలైలో, అలా సిలబస్ ప్రకారం మీకు వీడియోస్ అందిద్దామని చూస్తున్నాం. సిలబస్ ఏదైతే చాప్టర్ ఏ సబ్జెక్ట్స్ అయితే వెనకబడి ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్కి ప్రతి పేజీకి వీడియో ఉండాలనేది నా ఉద్దేశం. సో అది ఆటోమేటిక్గా కావాలి అంటే మీ యొక్క సపోర్ట్ అనేది అవసరం. టెక్నికల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఈ వీడియోస్ తయారు చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ హెల్ప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. జై హింద్.